వెల్కమ్ టు టెక్ బాయ్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ప్రెజెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్న డౌట్, అది ఐటీ స్టూడెంట్ కావచ్చు, గవర్నమెంట్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. అది ఎలా అంటే, మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో ఆల్ గవర్నమెంట్ జాబ్స్ డాట్ ఇన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆల్ గవర్నమెంట్ జాబ్స్ సర్కారీ నౌకరీ ఇండియాస్ బెస్ట్ అని, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న నోటిఫికేషన్స్ ఎన్ని జాబ్స్ క్లియర్గా అర్థమవుతుంది మీకే. 252 నోటిఫికేషన్స్ ఉన్నాయి, 60,000 ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్నాయి. సో మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా లా స్టూడెంట్ అవ్వచ్చు, ఫైనాన్స్ స్టూడెంట్ అవ్వచ్చు. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు డెంటల్ స్టూడెంట్ అయితే అసలు ఈ డెంటల్ స్టూడెంట్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయి, లేదా నేవల్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క దాని మీద మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, మెడికల్ స్టూడెంట్ కావచ్చు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని చెక్ చేయాలంటే, ఇంజనీరింగ్ అనే సైట్ మీద ఓపెన్ చేస్తే మీకు ప్రెజెంట్ మీకు బ్రాంచ్ని బట్టి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే 1000 ప్లస్ జాబ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్. లేదు మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకోండి మీరు, దాంట్లో 2000 ప్లస్ జాబ్స్ ఉన్నాయి. అవి ఆ జాబ్స్ అలా అప్లై చేయాలనుకోండి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయో దానికి నేను ఒకవేళ ఎలా అప్లై చేయాలనుకుంటే, ఇక్కడ చూడండి, ఐఐటి గాంధీనగర్ జాబ్ 2025 అప్లై ట్రైన్ జాబ్స్. సో దీనికి అప్లై చేయాలనుకోండి, వ్యూ అప్లై అని క్లిక్ చేయండి. ఇక్కడ 1 జాబ్ అనేది ఉంది. పోస్ట్ వచ్చేటప్పటికి 11th Jan 2025 గుజరాత్. శాలరీ వచ్చేటప్పటికి 18,000. సో దీనికి అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని చూసుకోండి. మీ ఏజ్ ఎంత ఉండాలి, ఎలా ఇంటర్వ్యూ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయండి. లేదు మీరు మీ యొక్క ఓన్ స్టేట్లో మీరు ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే బ్యాక్ వెళ్ళిపోయి పైకి కొంచెం స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు ఏమేమి జాబ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, లేదు అరుణాచల్ ప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి, అలా ఏ స్టేట్లో ఉన్న జాబ్స్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ ప్రాసెస్, ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకోండి, ఇక్కడ వ్యూ ఆర్ అప్లై ఉంది, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ ఎందుకంటే మనం ఏ రకంగా అయితే చెప్పామో సేమ్ అదే విధంగా ఇక్కడ 16 జాబ్స్ ఉన్నాయి. ఇది డేట్ వచ్చేటప్పటికి పోస్టెడ్ ఆన్ 23 December 2024. ఇది అవసరం లేదు, ఇది 2024లో ఇచ్చారు. ఇప్పుడు 2025లో జాబ్ అప్లై చేయాలనుకుంటే వ్యూ ఆర్ అప్లై, సేమ్ ప్రాసెస్. ఎక్కడ వచ్చేటప్పటికి 116 జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేటప్పటికి 31st December అప్ టు 7,000 to 11,500 ఆంధ్రప్రదేశ్. సో దీని లాస్ట్ డేట్ కూడా ఇచ్చామంటాడు. మ్యాక్సిమం లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 2nd Jan 2025 లాస్ట్ డేట్. ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది కదా. సో అప్లై చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ అప్లై నౌ. సో ఇవన్నీ మీకు చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఎవరినో ఫాలో అయ్యి అసలు అది రియలా ఫేకా నిజమా కాదా అని తెలుసుకోవడం కంటే, దిస్ ఇస్ ద గవర్నమెంట్ వెబ్సైట్. ప్రతిరోజు రియల్గా పడే నోటిఫికేషన్స్ అండ్ జాబ్స్. సో ఈ వెబ్సైట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. ఒకవేళ ఇది ప్రీవియస్ మీరు ఆల్రెడీ చూసిన వెబ్సైట్ అయితే మీరు కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను ఎంతమందికి ఈ వెబ్సైట్ నిజంగా తెలుసో.